on surface of the earth, surface or ground surface, then it is called it as dewatering. Yes, So ma'am. we are then today we are discussing about what are the different methods of dewatering. సో డీవాటరింగ్ అంటే ఏంటి అంటే ఎక్సెస్ ఆఫ్ ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో మేడం మీ వాయిస్ కొంచెం లౌడ్ గా అంటే పెద్దగా చెప్పరా? ఓకే ఓకే. డీవాటరింగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి ఎక్సెస్ వాటర్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువ గనుక ఉంటే ఆ పర్టికులర్ ఏరియాలో మనం డీవాటరింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకేనా? సో అంటే జనరల్గా అంత ఏరియా అంటే కంబైన్ చేసినప్పుడు ఎక్కడైతే మనకి వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ పర్టికులర్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే వాటర్ అనేది రిమూవ్ చేయాలి. సో ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ని ఏమంటాము అంటే డీవాటరింగ్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ ఏరియాస్ ఎలాంటి ఏరియాస్లో ఈ వాటర్ ఎక్కువ ఉంటుందంటే సీ కోస్ట్ ఏరియాస్, నియర్ టు సీ కోస్ట్ ఏరియాస్ దగ్గర కానీ వేరే రెయిన్ ఫాల్స్ ఎక్కువ పడతాయి కొన్ని ఏరియాస్లో. అలాంటి ఏరియాలో ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఏరియాలో మనం ఏదైనా స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బిఫోర్ ఎక్స్కవేషన్ దగ్గర ఏంటంటే మనం ఈ డీవాటరింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో ఇన్ కేస్ మనం వాటర్ అనేది రిమూవ్ చేయకపోతే ఆ వాటర్ అనేది ఫౌండేషన్లోకి వెళ్ళి అది ఏం చేస్తుందంటే ఫౌండేషన్ అనేది డ్యామేజ్ చేస్తుంది. ఇట్ కాజెస్ టు ఆ స్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కానీ సెటిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ కానీ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని మనం స్ట్రక్చర్ అనేది దాని యొక్క డ్యూరబిలిటీ అనేది పెంచడం కోసం మనం ఏంటంటే డీవాటరింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకే, అర్థమైందా డీవాటరింగ్ అంటే? హలో, అర్థమైంది మ్యామ్. అర్థమైంది కదా? ఇవన్నీ అయిపోయింది కదా మీకు మెథడ్స్ ఆఫ్ డీవాటరింగ్. మెథడ్స్ ఆఫ్ డీవాటరింగ్ దగ్గర ఆఫ్ చేశారు మేడం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. సో మెథడ్స్ ఆఫ్ డీవాటరింగ్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఓపెన్. సెకండ్ ఇక్కడ మీకు అది స్క్రీన్ కనిపించట్లేదు, అది స్కిప్ అయినట్టుంది. ఓకే, ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనం వాటర్ రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్ స్ట్రెంత్ అనేది కానీ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా? మెథడ్స్ ఆఫ్ డీవాటరింగ్లో ఫస్ట్ మెథడ్ వచ్చి ఓపెన్ సమ్స్ అండ్ డిచెస్. సెకండ్ వన్ వచ్చి వెల్ పాయింట్ సిస్టమ్. ఇక్కడ హియర్ వెల్ పాయింట్ సిస్టమ్స్ అగైన్ దేర్ ఈస్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్. Second one is multi-stage well point system. And third method is vacuum dewatering system, and last one is horizontal wells. So these are the different methods of dewatering. సో ఓపెన్ ఫస్ట్ మెథడ్ డీవాటరింగ్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఓపెన్ సమ్స్ అండ్ డిచెస్. సో మీకు ఐడియా ఉందా సమ్స్ అండ్ డిచెస్ అంటే? సంప్ అంటే ఐడియా ఉందా? హలో మేడం, సంప్స్ అంటే ఐడియా ఉందా మీకు? గ్రౌండ్ వాటర్ లో వాటర్ ని స్టోర్ చేస్తాం మేడం. ఓకే, కొంచెం ఐడియా ఉంది కదా. సో సంప్ అంటే ఏంటంటే జనరల్గా ఈ ఓపెన్ సమ్స్ అండ్ డిచెస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే మనం ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ గ్రౌండ్లో మనకి ఎక్సెస్ వాటర్ ఉంది, అది ఇట్ మే బి స్టాండర్డ్ ఆన్ ద సర్ఫేస్ కానీ వేరస్ గ్రౌండ్ వాటర్ కానీ ఆ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సైట్లో ఆ గ్రౌండ్లో మనం ఏంటంటే ఒక కార్నర్లో మనం కొంత డెప్త్ వరకు మనం అది ఎక్స్కవేట్ చేస్తాం. అంటే
ఆ గ్రౌండ్ సర్ఫేస్ మీద నుంచి మనం ఒక సర్టెన్ డెప్త్లో, అంటే దాన్ని గుంటలు అంటారు కదా తెలుగులో. సో గుంటని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే సమ్స్ అంటాం. ఓకేనండి. హలో. So ఓకే మ్యామ్, here అర్థమైంది. the essential feature of this method is some below the ground level of the excavation at one or more corners or sides. A small ditch is cut around the bottom of the excavation, falling towards the sump. Here మీకు సంప్ ఎలా ప్రొవైడ్ చేస్తామంటే ఆ సైట్లో మన ఈ సంప్స్ అనేవి ఒక ప్లేస్లో కానీ అంటే ఒక కార్నర్లో డిగ్ చేస్తాం మన సాయిల్ అనేది. అది ఒక కార్నర్ అంటే బేస్డ్ ఆన్ వాటర్ అవైలబిలిటీని బట్టి, ఎక్సెస్ వాటర్ని బట్టి మనం ఈ సంప్స్ అనేవి నెంబర్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. సో అలా మనం డిగ్ చేసుకుంటాం. ఇక్కడ డిచ్చెస్ అనేది ఏంటి అంటే ఈ వాటర్ అనేది, ఎక్సెస్ వాటర్ అనేది సర్టెన్ స్లోప్తో మనం సంప్కి కనెక్ట్ చేసుకుంటూ ప్రొవైడ్ చేసే దాన్ని యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ యాంగిల్ ద్వారా ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది సంప్లోకి రీచ్ అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే డిచ్ అంటాం. This method is also more appropriate in situations where boulders or other massive abstractions are met with the ground. సో జనరల్గా ఈ సమ్స్ అండ్ డిచెస్ అనేవి జనరల్గా రాక్స్ అండ్ మ్యాసివ్ టైప్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ దగ్గర కూడా మనకి ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే విత్ ఇంక్లూడింగ్ ద గ్రౌండ్. సో ఈ మెథడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. జనరల్గా ఈ మెథడ్ అనేది మనం మనం మీకు వ్యూ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ద ఇనిషియల్ వాటర్ టేబుల్ అండ్ దిస్ ఈస్ ద సంప్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే శాండ్ పార్టికల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. మనం ఇక్కడ వాటర్ అనేది ఎలా డైవర్ట్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ వాటర్ టేబుల్ అనేది దిస్ ఇస్ ద ఇనిషియల్ వాటర్ టేబుల్. సో ఎక్కడైతే మనం సంప్ అనేది ప్రొవైడ్ చేస్తామో, సో ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ టేబుల్ అనేది మనం లోయర్ చేస్తున్నాం డ్యూ టు ప్రొవైడింగ్ యాంగిల్. దీన్నే మనం ఏమంటాం అంటే డిచ్ అంటాం. సో ఇక్కడ సంప్లో వాటర్ అనేది ఫుల్ అయినప్పుడు ఏమవుతుందంటే త్రూ పంప్ ద్వారా మనం ఏమంటే బయట సైడ్కి పంప్ ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఆ వాటర్ అనేది. సో ఈ రకంగా మనం అయితే కార్నర్స్లో ఒక సైడ్ తీసుకున్నప్పుడు కార్నర్స్లో ఈ సంప్స్ అనేవి వీటిని ఓపెన్ సంప్స్ అండ్ డిచెస్ అంటాం. సో ఈ సంప్స్ని ఏమంటామంటే మనం షాలో పిట్స్ అంటాం. అంటే తక్కువ డెప్త్లో గుంటలు ప్రొవైడ్ చేస్తాం, దాన్ని షాలో పిట్స్ అంటాం. డిచెస్ ఏంటంటే ఈ డ్రైనేజ్ వాటర్ ఫ్రీగా ఈ సంప్లోకి రావడం కోసం మనం ఏంటంటే డిచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో మనకి ఈ వాటర్ అనేది త్రూ ఈ సంప్కి ఎలా రీచ్ అవుతుంది అంటే డ్యూ టు గ్రావిటీ ఫ్లో వల్ల ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ అనేది ఈ సంప్లోకి రీచ్ అవుతుంది. హియర్ మనకి జనరల్గా ఈ వాటర్ అనేది త్రూ ఈ డిచెస్తో ఏమవుతుందంటే ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఈ ఏరియా అంతా ఎరోడ్ అయిపోతుంది. సో ఎరోడ్ అయిపోయి మనకి ఏంటి త్రూ ఆ వాటర్తో మనకి సాయిల్ పార్టికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఈ సంప్లోకి రీచ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి ఈ పర్టికులర్ ఏరియాలో. ఫిల్టర్ అంటే ఏంటి, డస్ట్ మెటీరియల్ అనేది ఫిల్టర్ చేస్తుంది జనరల్ వర్డ్. సో అలాగే ఈ సాయిల్ పార్టికల్స్ అనేవి రాకుండా ఓన్లీ వాటర్ అనేది ఒక్కటే ఈ సంప్లోకి రీచ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ వాటర్ అనేది సంప్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, ఎప్పుడైతే మనం ఈ వాటర్ ఫిల్ అవుతుందో అప్పుడు ఏం చేస్తామంటే త్రూ పంప్ ద్వారా మనం ఆ వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో జనరల్గా మనకి ఈ సంప్స్ అనేవి at 1 feet గ్రేటర్ దాన్ 1 feet అనేది సూటబుల్ అనేది కాదు. విత్ ఇన్ లెస్ దాన్ 1 feetలోనే మనం ఈ సంప్ అండ్ డిచెస్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. సో జనరల్గా ఈ ఓపెన్ సంప్స్ ఏంటి ఈజీగా మనం
ఎక్కువ ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ఓపెన్ సమ్స్ అండ్ డిచెస్ అనేవి డీవాటర్ మెథడ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీని ఇన్స్టాలేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ విత్ ఇన్ మన ఎకనామికల్ పరంగా లో కాస్ట్లోనే మనం ఇది ప్రొవైడ్ చేస్తాం. వేరేజ్ అదేవిధంగా ఈ సంప్ అండ్ డిచెస్ అనేవి రాక్ టైప్ ఆఫ్ గ్రౌండ్ కానీ సాయిల్ టైప్ ఆఫ్ కండిషన్లో కూడా అలాంటి ఏరియాలో కూడా వాటర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఈ సంప్ అండ్ డిచెస్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. వేరేజ్ నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ వాటర్లో ఇక్కడ మనకి ఇనిషియల్గా మీకు వాటర్ టేబుల్ అనేది కనిపిస్తున్నప్పుడు ఈ వాటర్ టేబుల్ అనేది మనం ఎంత డిస్టెన్స్ వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే అప్ టు 88 సెంటీమీటర్స్ వరకు ఏంటంటే ఈ వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేస్తాం బై యూజింగ్ సంప్ ద్వారా. వేరాజ్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సమ్స్ అండ్ డిచెస్. వెన్ డిసడ్వాంటేజెస్ కిందకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఈ వాటర్ టేబుల్ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువ అవైలబిలిటీ హ్యూజ్ అమౌంట్లో హై స్పీడ్ హైయర్ లెవెల్ అంటే ఎక్కువ లెవెల్లో ఉందనుకోండి. సో ఆ వాటర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్టీప్ కండిషన్స్ అంటే స్టీప్ అంటే స్లోప్, ఈ స్లోప్లో ఏమవుతుంది ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఈ స్టీప్ కండిషన్లో ఏమంటే ఒకసారిగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి అంటే అప్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్లో అది కంప్లీట్గా ఇన్స్టెబిలిటీ అయ్యి ఒకసారిగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఏంటంటే వాటర్ హెడ్ లెవెల్స్ వాటర్ యొక్క హెడ్ అనేది తక్కువ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఈ ఓపెన్ సమ్స్ అండ్ డిచెస్ అనేవి కన్సిడర్ చేస్తాం. అర్థమైందా ఓపెన్ సమ్స్ అండ్ డిచెస్? అర్థమైంది మ్యామ్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి వెల్ పాయింట్ సిస్టమ్. జనరల్గా వెల్ పాయింట్ సిస్టమ్స్ ఏమంట ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మెథడ్ వచ్చి వెల్ పాయింట్ సిస్టమ్. హియర్ వెల్ పాయింట్ సిస్టమ్కి మనం అనదర్ నేమ్ ఏంటంటే ఫిల్టర్ వెల్స్ అని కూడా అంటాం. ఎందుకు ఫిల్టర్ వెల్స్ అంటాము అంటే మనం జనరల్గా ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుందా ఇలా దీన్ని వెల్ పాయింట్ సిస్టమ్ అంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఫిల్టర్ దీనికి అనదర్ నేమ్ ఏంటంటే ఫిల్టర్ వెల్స్ అంటాం. హియర్ ఈ వెల్ పాయింట్ సిస్టమ్స్లో మనం కొన్ని ఫిల్టర్ స్క్రీన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం విత్ స్మాల్ సైజెస్లో. సో ఈ ఫిల్టర్ స్క్రీన్స్ వల్ల ఏంటంటే ఈ వెల్ పాయింట్ లోపలికి ఎలాంటి డస్ట్గా అంటే సాయిల్ పార్టికల్స్ కానీ రాకుండా ఫ్రాగ్మెంట్స్ అనేవి రాకుండా ఈ స్క్రీన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆ స్క్రీన్స్ యొక్క సైజెస్ అనేవి మనం ఎంత తీసుకుంటాము అంటే డయామీటర్ వచ్చేసరికి 50 to 80 mm తీసుకుంటాం. వాటి యొక్క ఈ లెంత్ వచ్చేసరికి ఏంటంటే మనం అప్ టు 0.3 to 1 meter లెంత్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వీటిలో మనం ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ దేంతో మనం వీటిని ప్రొవైడ్ చేస్తాము కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే బ్రాస్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్తో మనం వీటిని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఫ్రీక్వెంట్ కామన్గా ఇవి ఫ్రీక్వెంట్గా కానీ యూజ్ చేస్తాం. Well point systems are small well screens of sizes 50 to 80 mm and diameter 0.3 to 1 meter length. And well points are either with brass or stainless steel screens and are made with closer ends. మీకు చెప్పినట్టు ఇందాక ఆ స్క్రీన్ సైజెస్ అండ్ డయామీటర్ అండ్ లెంత్ అండ్ ఆ స్క్రీన్స్ అనేవి దేంతో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తారు అంటే స్టెయిన్లెస్ స్టీల్ అండ్ బ్రాస్ టైప్తో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు దిస్ ఈస్ ద వెల్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మీకు టాప్ మోస్ట్ లేయర్లో ఏంటంటే కంట్రోల్ వాల్ ఉంది. whereas ikkada general ga natural water level, this is the natural water level and this is a pressure cable and this is a borehole wall and this is a gravel. Here black indicates, dotted indicates like as a gravel filter pack and this is a pump and here we can provide as a casing, PVC casing and this is a pump pipe
అండ్ దిస్ ఈస్ ద అవుట్లెట్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు ఇది జనరల్గా ఇలా డిగ్ చేస్తారు సర్టెన్ డెప్త్లో. ఇక్కడ మనకి బాటంలో పంప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సైడ్స్ ఇక్కడ మనకి బ్లాక్ డాటర్స్లో ఉన్నవి ఏంటి అంటే గ్రావెల్ ఫిల్టర్ ప్యాక్. సో ఈ గ్రావెల్ అనేది మనం ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము అంటే గ్రావెల్కి పర్మెబిలిటీ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది దేనికంటే గ్రావెల్కి. సో మనకి ఈ వాటర్ అనేది త్రూ గ్రావెల్ ద్వారా ఇక్కడ రీచ్ అవుతుంది. వేరస్ మనం ది గ్రావెల్ చుట్టూ మళ్ళీ అగైన్ ఏంటంటే పీవీసీ కేసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ కేసింగ్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము అంటే మనకి ఈ మెటీరియల్ అనేది దీని లోపలికి రాకుండా మనం కేసింగ్ అనేది అప్ టు హియర్ ఇక్కడ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గ్రావెల్ అనేది త్రూ కేసింగ్ ద్వారా ఏంటంటే అబ్జర్వ్ చేసుకొని అది అనేది ఈ పంప్స్ ఈ ఏరియాలోకి వాటర్ అనేది రీచ్ అవుతుంది. సో ఎప్పుడైతే వాటర్ రీచ్ అవుతుందో బై యూజింగ్ పంప్స్ ద్వారా మనం ఏంటంటే వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఈ వెల్ పాయింట్స్ అనేవి మనం చీపెస్ట్ మెథడ్ అండ్ ఈజీగా సింపుల్ వేలో మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. వేరస్ అదేవిధంగా మనకేంటంటే ఇక్కడ ఈ వెల్ పాయింట్స్లో ఫిల్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వాటర్ అనేది డస్ట్ లేకుండా ప్యూర్గా మనం వాటర్ అనేది పైకి పంప్ చేసుకుంటాం. సో ఈ వెల్ పాయింట్స్లో మనకి 2 types అని చెప్పాను. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ మల్టీ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్. Here single stage well point system is this method is very effective in the granular soils and the water table lower by this method is 4.5 meters. Single stage well point system is used the depth of excavation is less than 4.5 meters. సో సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్ వచ్చేసరికి మనకి పర్టికులర్గా గ్రాన్యులర్ టైప్ ఆఫ్ సాయిల్స్లో ఈ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ వాటర్ టేబుల్ అనేది ఎంతవరకు మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే అప్ టు 4.5 meters వరకు మనం ఈ వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేస్తాం. సో ఈ అంత రెడ్యూస్ చేస్తాం కాబట్టి ఎంత డెప్త్లో ఈ సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తాము అంటే విత్ 4.5 meters లోపల మనం ఈ సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్. మీకు 2 views కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ పైపు లెంత్ వచ్చేసరికి ఎంత ప్రొవైడ్ చేస్తాము అంటే 1 meter లెంత్ ప్రొవైడ్ చేస్తాము. ఈ పైప్ యొక్క డయామీటర్ వచ్చి 50 mm తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం స్క్రీన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఈ స్క్రీన్స్ వల్ల ఏంటంటే టోటల్ ఆ పాయింట్ అనే లోపలికి డస్ట్ పార్టికల్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయడం కోసం మనం స్క్రీన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద రైజర్ పార్ట్ అండ్ టాప్ లేయర్ హారిజెంటల్ లేయర్లో మనకి ఇది హెడర్ పైప్ అనేది ఫిక్స్ చేసుకుంటాం అండ్ దీనికి ఒక డయామీటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ రైజర్ పైప్ అనేది త్రూ దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే హారిజెంటల్ హెడర్ పైప్కి కనెక్ట్ చేసుకుంటాం. ఈ హారిజెంటల్లో ప్రొవైడ్ చేసిన హెడర్ పైప్ ద్వారా మనం ఏంటంటే వాటర్ అనేది పంప్డ్ అవుట్ చేస్తాం. సో హియర్ మీకు ఈ బాటంలో వెల్ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి కొన్ని జెట్ నాయిజిల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకున్నాం. ఈ జెట్ నాయిజిల్స్ ద్వారా ఏంటంటే మన టాప్ మోస్ట్లో ఉండే వాటర్ టేబుల్ ఈ సరౌండింగ్స్లో ఉండే వాటర్ అంతా త్రూ ఆ నాజిల్ ద్వారా ఏంటంటే డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వచ్చేటట్టు ఈ వెల్ పాయింట్ దగ్గర ఈ జెట్ నాజిల్ అనేది యాక్ట్ అవుతుంది. సో వాటి ద్వారా ఏంటంటే మనం వాటర్ అనేది త్రూ ఇక్కడ ఫిల్ చేసుకుంటాం. త్రూ ఫిల్ అయిన తర్వాత త్రూ ఈ రైజర్ ద్వారా హెడర్ పైప్ ద్వారా ఏంటంటే వాటర్ అనేది పంప్డ్ అవుట్ చేస్తాం. సో ఈ వెల్ పాయింట్స్ దగ్గర ఎంత స్పేస్లో ప్రొవైడ్ చేస్తాము అంటే 0.6 to 1.5 meters మనం ఈ వెల్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. సో సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్ అనేది మనకి ఎంత డెప్త్ వరకు మనం ఈ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే విత్ ఇన్ లెస్ దాన్ 4.5 meters వరకు మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఈ మెథడ్ పర్టికులర్గా ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇన్ గ్రాన్యులర్ సాయిల్స్. గ్రాన్యులర్ సాయిల్స్ అంటే ఏంటి అంటే మనకి ఆ సాయిల్ అనేది
మిక్స్డ్ ఆఫ్ గ్రావెల్ కానీ శాండ్ కానీ సిల్ట్ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో మిక్స్ అయిన సాయిల్స్ దగ్గర ఏంటంటే మనం సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో అక్కడ పర్టికులర్ క్లే టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది ఉండదు. విత్ ఓన్లీ గ్రావెల్ కానీ శాండ్ ఆర్ సిల్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఉండే సాయిల్స్ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే గ్రాన్యులర్ సాయిల్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ మెథడ్ ద్వారా మనం ఎంత వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేస్తాము అంటే అప్ టు 4.5 meters వరకు వాటర్ టేబుల్ అనేది లోయర్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్ సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్. సో ఇక్కడ మనకి వాటర్ డిపెండ్స్ ఆన్ ఈ జెట్ నాజల్ ద్వారానే కాకుండా ఈ సైడ్స్లో ఉండే సాయిల్ యొక్క పర్మెబిలిటీని దాన్ని బట్టి కూడా మనకి ఏంటంటే వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ పర్మెబిలిటీ నేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ వాటర్ అనేది ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద పర్మెబిలిటీ ఆఫ్ సాయిల్స్ బేస్ చేసుకొని కూడా మనం ఈ వాటర్ టేబుల్ అనేది అంటే రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్ పాయింట్ సిస్టంలో సెకండ్ టైప్ అంటే 2 types ఉన్నాయన్నాను కదా. ఫస్ట్ వన్ వచ్చి సింగిల్ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ వచ్చి మల్టీ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్. హియర్ మల్టీ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్కి వచ్చేసరికి సిమిలర్ టు ద సింగిల్ స్టేజ్ మల్టీ స్టేజ్, బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అది ఏంటి అంటే మనం సింగిల్ స్టేజ్కి వచ్చి ఎంత ఎస్కవేషన్ బేస్ చేసుకొని ఎంత డెప్త్ వరకు ప్రొవైడ్ చేస్తాము అంటే అప్ టు 4.5 meters, లెస్ దాన్ 4.5 meters అయితే సింగిల్ స్టేజ్ తీసుకుంటాం. వేరస్ గ్రేటర్ దాన్ 4.5 meters డెప్త్లో మనం ఇంకా ప్రొవైడ్ చేయాలి, వాటర్ టేబుల్ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, సో అలాంటప్పుడు ఏంటంటే మల్టీ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే వెల్స్ అనేవి ఎట్ ఏ డిస్టెన్స్, అంటే ఒక డిస్టెన్స్తో మనం ఏంటంటే ఈ వెల్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. సో గ్రేటర్ దాన్ 4.5 meters ఉన్నప్పుడే మనం ఏంటంటే ఈ వెల్ పాయింట్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో జనరల్గా మీకు ఇక్కడ మీకు ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద జనరల్. ఇక్కడ దాకా ఏంటంటే జనరల్ వాటర్ టేబుల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇనీషియల్గా 4.5 meters దగ్గర మనం ఒక వెల్ పాయింట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సో ఈ వెల్ పాయింట్ ఫిక్స్ చేసుకొని మనం ఇక్కడ ఏంటంటే అప్ టు 4.5 meters వరకు వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ఏరియాని ఏం చేస్తామంటే మళ్ళీ ఏరియా 4.5 meters తీసుకొని మళ్ళీ ఇంకొక వెల్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ పాయింట్ అనేది మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేస్తాం. సో అలా అప్ టు ఎన్ని మీటర్స్ వరకు మనం ఈ వాటర్ టేబుల్ రెడ్యూస్ చేయొచ్చు అంటే 50 meters వరకు ఈ వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. సో ప్రీవియస్గా ఏంటంటే సింగిల్ స్టేజ్లో వచ్చేసి మనకు ఒక వెల్ పాయింటే ప్రొవైడ్ చేస్తాం. బట్ మల్టీ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్స్ దగ్గర ఏంటంటే వీ హ్యావ్ టు ఇంక్రీజెస్ అప్ టు వెల్ పాయింట్స్ అప్ టు 50 meters వరకు ఇలా వెల్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేసుకొని వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వాక్యూమ్ డీవాటరింగ్ సిస్టమ్. సో వాక్యూమ్ డీవాటరింగ్ సిస్టంలో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే త్రూ వాక్యూమ్ ద్వారా ఏంటంటే మనం వాటర్ అనేది పంప్డ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ వాక్యూమ్ డీవాటరింగ్ సిస్టమ్. సో ఇక్కడ వాక్యూమ్ డీవాటరింగ్ సిస్టమ్స్లో మనం దిస్ ఈస్ ద ఒరిజినల్ వాటర్ టేబుల్ అండ్ ఇక్కడ గ్రౌండ్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద హెడర్ అండ్ దిస్ ఈస్ ద రైజర్ వన్. ఇట్ హ్యాస్ ఎ స్మాల్ డయామీటర్ అండ్ దిస్ ఈస్ ద వాటర్ లెవెల్ ఇన్ ఇక్కడ దాకా మనం ఫిల్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈస్ ద శాండ్ ఫిల్టర్. సో ఇక్కడ ఏంటి అంటే సీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో వాక్యూమ్ డీవాటరింగ్ మెథడ్ని అనదర్ నేమ్ ఏంటి అంటే గ్రావిటీ మెథడ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫైన్ గ్రైన్ టైప్ ఆఫ్ సాయిల్స్లో ఈ వాక్యూమ్ డీవాటరింగ్ ప్రాసెస్ అనేది కన్సిడర్ చేయం. సో ఇది ఓన్లీ స్ట్రాటిఫైడ్ సాయిల్స్లో ఈ వాక్యూమ్ డీవాటరింగ్ ప్రాసెస్ అనేది మనం యూజ్ చేస్తాం.
హియర్ ఆల్సో మనం ఈ పైప్ అనేది ఎంత 1 మీటర్ లెంత్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఈస్ ద రైజర్ వన్, దిస్ ఈస్ ద హెడర్ వన్, and we have diameter up to 1 meter and length, and diameter వచ్చేసరికి 50 mm కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనం ప్రీవియస్ వాటిలో గ్రావెల్ యూస్ చేస్తున్నాం, బట్ వాక్యూమ్ డీవాటరింగ్ సిస్టమ్స్ లో ఏంటంటే ఫిల్టర్ ఏది యూజ్ చేస్తున్నామంటే శాండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ శాండ్ టైప్ ఆఫ్ అంటే వాక్యూమ్, మనం ఎప్పుడైతే వాక్యూమ్ పంపిస్తున్నామో వాటి ద్వారా ఏంటంటే ఈ వాటర్ టేబుల్ అనేది రెడ్యూస్ చేస్తున్నాం. So vacuum dewatering consists of well points having a pipe of diameter 50 mm and length pipe is 1 meter. Previous ga nenu ava explain chesanu. This well point should be connected to a riser pipe, and riser pipe is connected to the horizontal pipe known as header pipe, and header pipe is connected to the pumping system. ప్రీవియస్ గా చెప్పాను కదా, సో దీన్ని హెడర్ వన్ అంటాం, దీన్ని రైజర్ వన్ అంటాం. దీని యొక్క లెంత్ వచ్చి 1 మీటర్ ఉంటుంది, వెరస్ ది డయామీటర్ 50 mm, వెరస్ మన వాటర్ అనేది త్రూ రైజర్ ద్వారా హెడర్కి వస్తుంది. హెడర్ నుంచి ఈ రౌండ్ దాంట్లో నుంచి మనం ఏంటంటే వాటర్ అనేది పంప్ చేసుకుంటాం. సో ఇక్కడ వాటర్ టేబుల్ అనేది మనం ఇన్ కేస్ ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడు డైలీ వాటర్ మనం రిమూవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ వాక్యూమ్ డివాటరింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో బై యూజింగ్ వాక్యూమ్ అనేది పంపించి వాటి ద్వారా మనం ఏంటంటే వాటర్ టేబుల్ అనేది లోయర్ చేస్తాం, అంటే రెడ్యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ మెథడ్స్ ఆఫ్ డీవాటరింగ్ లో లాస్ట్ మెథడ్ ఏంటి అంటే హారిజెంటల్ వెల్స్. సో హారిజెంటల్ వెల్స్ వచ్చేసరికి దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ డ్రైనేజ్ విచ్ ఆర్ ఆన్ హిల్ సైడ్స్. సో హారిజెంటల్ వెల్స్ వచ్చేసరికి పర్టికులర్గా హిల్ సైడ్స్ అంటే మౌంటైన్స్ హిల్ ఏరియాస్లో మనం ఈ హారిజెంటల్ వెల్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ వాటర్ రెయిన్ఫాల్ పడ్డప్పుడు ఆ వాటర్ అంతా వేస్ట్గా పోకుండా ఆ డ్రైనేజ్ త్రూ పైప్స్ ద్వారా హారిజెంటల్గా పైప్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఆ వాటర్ అనేది డ్రైన్ చేస్తున్నాం. diameter of this well is about 5 centimeters to 8 centimeters. ఆ పైప్స్ యొక్క diameter వచ్చేసరికి 5 to 8 centimeters లో ఉంటుంది. A perforated casing is installed in the wells to collect and discharge the water. So మనం హిల్ ఏరియాస్లో పర్టికులర్గా ఈ హారిజెంటల్ వెల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాదు, వాటికి ప్రాపర్ కేసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఆ వాటర్ కలెక్ట్ చేసుకొని డిశ్చార్జ్ అనేది వాటర్ అనేది చేస్తాం. These are installed at an upward slope and horizontal length of 60 centimeters. సో ఇది అప్ సైడ్ మనం ఈ హారిజెంటల్ వెల్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ పైప్స్ యొక్క లెంత్ అనేది 60 centimeters తీసుకుంటాం. అంటే కొన్ని ఏరియాస్లో మనం విలేజ్ తీసుకున్నప్పుడు హిల్ ఏరియాస్లో వాటర్ అనేది త్రూ పైప్స్ ద్వారా మనకి ఏంటంటే వాటర్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. సో ఆ మెథడ్ ఏంటంటే హారిజెంటల్ వెల్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ విధంగా హారిజెంటల్ వెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ చూస్తే గ్రావిటీ ఫ్లో స్ప్రింగ్స్, అసెటెన్ స్ప్రింగ్స్. సో ఇది హిల్ ఏరియాస్ అండి. ఇక్కడ చూసినప్పుడు గ్రౌండ్ సర్ఫేస్ అండ్ సెకండ్ లేయర్ ఈజ్ ఇంపర్వీషియస్ లేయర్స్. ఇంపర్వీషియస్ లేయర్స్ అంటే వాటర్ అనేది సో అంటే డస్ నాట్ ఎలో ది వాటర్. సో వెనెవర్ ఓపెన్ అండ్ గాల్వనైజ్డ్ పైప్, సో ఇక్కడ మనకి బాటంలో వాటర్ అవైలబిలిటీ ఉందనుకోండి, సో ఆ ఏరియాస్లో మనం ఏంటంటే పైప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఆ వాటర్ అనేది త్రూ ఆ పైప్ ద్వారా పంప్డ్ అవుట్ చేస్తాం. సో ఇన్ హిల్ ఏరియాస్లో హారిజెంటల్గా మనం పైప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఆ వాటర్ అనేది త్రూ
కలెక్ట్ చేసుకొని డిశ్చార్జ్ ఎక్కడైతే ఇన్ కేస్ ఆ సరౌండింగ్స్ ఏమైనా విలేజెస్ కానీ టౌన్స్ ఉన్నప్పుడు వాటర్ అనేది త్రూ అగ్రికల్చర్ కానీ అలా యూటిలైజ్ అనేది చేస్తారు. సో హారిజెంటల్గా హిల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేస్తారు ఈ వెల్ పాయింట్స్ అనేవి. సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ డీవాటరింగ్. ఓకే మ్యామ్. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైస్. నో డౌట్స్ మ్యామ్. Yeah.